దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము వాక్యము చదవక మునుపు వాక్యము కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక విజన్ చూపించారు. అది నేను మీకు చెప్పిన తర్వాత ఈ వాక్యంలోనికి వెళదాం. ఆ విధంగా వాక్యాన్ని ఉపమాన రీతిగా అని నేను చెప్పొచ్చు. యేసు ప్రభు బోధించినప్పుడు ప్రతి దినము కూడా ఆయన ఉపమాన రీతిగా బోధించారు. అంటే అర్థమవుతుందండి ప్రజలకి. కట్టుకథ కాదు, కల్పన కథలు కాదు, కానీ ఉపమానం అనేది పోల్చి చెప్పడం అన్నమాట. చాలాసార్లు ప్రభు కూడా ఆ రీతిగా బోధించడాన్ని మనం గమనిస్తున్నాం. అయితే నా విజన్ ఏంటంటే వినడానికి చాలా నవ్వుగా ఉంది, కానీ అది నిజంగా దానిలో నుంచి ఎంత ట్రూత్ ఉందో అది గ్రహించినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఎంత చక్కగా ఆయన బోధించగలరు, ఎంత చక్కగా అర్థమయ్యేటట్లు నా జ్ఞానానికి సరిపడినట్లుగా నాకు టీచ్ చేయగలుగుతారు. అందుకే ఆయన అద్భుతమైన దేవుడు అని నేను అనుకున్నాను. రోజు రాత్రి నేను గురువారం రాత్రి వాకింగ్ కొరకు నేను కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాను. సమయం అప్పుడు 1:30 అయింది. ఆ టైంలో ఒక చిన్న దర్శనం నాకు. ఏమిటి అని అంటే అది 2 minutesే. అది ఎలా అంటే 3 పురుగులు అనమాట, గొంగళ పురుగులు. ఒక 3 గోడ పైన ఉన్నాయి, పై భాగంలో అంటే మనకి కనబడుతున్నట్టు. అవి ఎలా ఉన్నాయి అని అంటే గూడు కట్టుకున్నప్పుడు గూడు లోపల అవి వాటికి హెయిర్ ఉండదు, కంప్లీట్గా బోల్గా అయిపోతాయి అన్నమాట. అంటే అసలు దాన్ని ఎలా చెప్పొచ్చు, అసలు పైన ఏమీ ఉండదు పాపం, ఉట్టి స్కిన్నే ఉంటుంది. ఆ స్కిన్ కూడా బయట మన గొంగళ పురుగు ఆ హెయిర్తో ఉన్నప్పుడు చంపినప్పుడు దాని లోపల నుంచి అచ్చగా ఆకు కలర్లో ఆ పచ్చటి పదార్థం బయటకు వస్తుంది. అయితే నేను ఈ 3 గోడ మీద ఉన్నాయి నేను చంపేశాను. వాటర్లో నుంచి ఆ గ్రీన్ పదార్థం రాలేదు. నేను గమనిస్తున్నాను, ఇది కలర్. గమనిస్తూ ఉన్నప్పుడు నేను దానిలో నుంచి అది రెడ్ కలర్లోను, ఆరెంజ్కి ఆ రెడ్కి కలిసిన కలర్ అనమాట. అది ఆ కలర్ దాని లోపల నుంచి బయటకు వచ్చింది. ఆ గూడును కూడా నేను బాగా గీకి కడిగి తుడిచేశాను. రెండవది ఏంటి అని అంటే నేను దాన్ని పట్టుకోలేని ప్లేస్లోకి అవి లోపలికి వెళ్ళాయి, అక్కడ గూడు పెట్టాయి. ఎలా అనంటే చిన్న చీపురు పుల్ల కూడా దూరినటువంటి ప్లేస్లోకి వెళ్ళి అక్కడ గూడు కట్టుకుని అక్కడ ఉంది. అవి కూడా నేను ఈ కళలో చూస్తున్నాను. వాటిని చీపురు పుల్ల పట్టుకెళ్ళి దూరుతుంది, దాన్ని ఏమైనా సరే దాన్ని క్లీన్ చేసేయాలని చెప్పేసి అనుకుంటూ ఆ మెట్ల దగ్గర నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది కూడా కలే, కానీ ఆ చీపురు పుల్ల కూడా దూరలేదు. అది చాలా సేఫ్టీగా ఉంది, కానీ నా వల్ల అవ్వలేదు. ఆ తర్వాత మూడవది ఏంటి అని అంటే నాకు ఇక్కడ పట్టింది, గొంగళ పురుగు వచ్చి ఇక్కడ పట్టింది, ఇక్కడ గూడు పెట్టింది. ఇక్కడ గూడు పెట్టి లోపల ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం దాన్ని చాలా గట్టిగా తీస్తేనే ఆ గూడుని దాన్ని చెరపగలం. ఇక్కడ పట్టిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇలా పట్టుకొని చాలా గట్టిగా లాగుతున్నాను దాన్ని చేత్తో. అయితే ఆ పురుగు తల నాకు చేతికి ఉండిపోయింది, పురుగు మాత్రం బయటకు వచ్చింది. నేను దాన్ని పట్టుకుని తడిపి ఎలా గీకి తీశాను. ఈ 3 అది నాకు నవ్వుగా అనిపించింది. పిచ్చికలా అనుకుని అదెలా అవుతుంది, నేను వాకింగ్ కొరకు అడిగాను కదా, ఇందులో ఏదో మర్మం ఉంది కాబట్టి ప్రభుని అడుగుదాము, నేనెందుకు ఊరికే పిచ్చిగా ఆలోచించేయడం అని చెప్పి అప్పుడు ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభువా, నువ్వు ఇందులో నుంచి నాకు ఏమి మర్మాన్ని దాచి ఉంచి నాకు చెప్పాలనుకుంటున్నావు, నాకేం నేర్పించాలనుకుంటున్నావు అని చెప్పి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అప్పుడు మొదటి దానికి నా లోపల నుంచి నా మనసు నాతో ఏమంటుందంటే, అవి పబ్లిక్గా అవి అందరికీ కనబడే ప్లేస్లో అవి గూడు పెట్టుకుంటాం వల్ల నువ్వు చెరిపివేశావు. వాటి గూడు చెరిపేశానంటే నేను ఎవరిని? శత్రువుకి కనబడే విధంగా నువ్వు ఉంటే శత్రువు ఏం చేస్తాడంటే నిన్ను, అంటే అది లోకంలో ఉన్నది అనేది నాకు అర్థమైంది. అంటే అలా పబ్లిక్గా ఉంది అని అంటే. రెండోది ఎక్కడ పెట్టుకుందండి గూడు? అది నేను వెళ్ళలేని ప్లేస్లోకి, నేను ప్రయత్నం చేయలేని ప్లేస్లోకి పెట్టుకుంది. అది నా వల్ల అవ్వలేదు, అది నేను తీయలేకపోయాను.
మూడోది ఎక్కడ వచ్చి పెట్టుకుంది అని అంటే నా శరీరం మీదే పెట్టుకుంది. కానీ ఎంత సేఫ్టీ అని అంటే దానికి అది ప్రాణమన్నా పెట్టేసింది, కానీ మాత్రం ఆ గూడు మాత్రం నేను చెరపలేకపోయాను. అప్పుడు మరలా అడిగాను నేను, ప్రభువా ఇంకా ఏముంది దీనిలో మర్మం అని అడిగినప్పుడు, ఆ గూడు అంత లోపల పెట్టుకున్న దానికి కారణం ఏంటి అని అంటే నిజమైన క్రైస్తవుడు తనను తాను భద్రపరుచుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు తనను తాను ఎక్కడికి వెళ్ళి భద్రపరుచుకున్నాడు? శత్రువు వెళ్ళని ప్లేస్లోకి. తర్వాత ఇప్పుడు మూడవది ఏంటి ప్రభు అని అడిగినప్పుడు, అది శత్రువు చేతికి వెళ్ళినా ఒకవేళ దాని నిమిత్తం ప్రాణం వదిలేయాలి, కానీ ఆ గూడు మాత్రం పేకడానికి శత్రువుకి అధికారం ఇవ్వకూడదు అని దేవుని ఆత్మ అలా బోధిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అయిపోయింది. ఇందులో ఈ సందర్భంలో నుంచి మరి ఏ వాక్యం దీనికి అనుబంధంగా ఉంటుంది అన్నప్పుడు నాకు 2వ పేతురు పత్రికలో నుంచి ఇప్పుడు చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఈ మాట నాకు బాగా అర్థమైంది. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. కాచుకొని అంటే ప్రొటెక్ట్ చేసుకోవడం అని ఇక్కడ అర్థం. దీనికి దానికి నాకు ఎలా మ్యాచ్ అయిందని మీరు అనుకోవచ్చు. అంటే అది భద్రపరుచుకుంది. అంటే ఈ రోజుల్లో ఎలా ఉంది అని అంటే పైన చెప్తున్నాడు, మీకు చాలా సంగతులు తెలుసా తెలీదా? అందరికంటే ఎక్కువ సంగతులు మీకు తెలుసు కదా. దేవుణ్ణి పట్టుకోవటం తెలుసు, దేవుణ్ణి వదిలేయటం తెలుసు, దేవుణ్ణి బాధ పెట్టడం తెలుసు, దేవుణ్ణి సంతోష పెట్టడం తెలుసు. అవును కదా. ఆ తర్వాత నేను ఇంకా ఆ కళలో నుంచి ఏం నేర్చుకోవాలి ప్రభు అని అడిగాను. ఈ వాక్యం వచ్చిన తర్వాత నేను ఏం నేర్చుకోవాలి దానిలో నుంచి అని అడిగినప్పుడు, గొంగళ పురుగు అనేది దాని స్టేజెస్లో 3వ స్టేజ్. అంతేనా? సైన్స్ నాకు బాగా తెలియదు, నేను చదువుకోలేదు. 4వ స్టేజి సీతాకోక చిలుక. ఇప్పుడు 2 స్టేజీలు దాటేసి అది 3rd స్టేజ్కి వచ్చింది కదా. 3rd స్టేజ్కి వచ్చింది అంటే 2 గెలిచినట్టే. 3వది దాని లైఫ్కి టర్నింగ్. అంతేనా? దాని లైఫ్కి టర్నింగ్ అంటే సీతాకోక చిలుకగా మారాలి, లేదా శత్రువు చేతిలో చావాలి. అంటే విశ్వాస జీవితంలో కూడా 2 స్టేజ్లు ఈజీ. అర్థమవుతుందా? 2 స్టేజ్లు చాలా ఈజీ. ఒకటి క్రిస్మస్ విశ్వాసం, రెండవది ప్రతి ఆదివారం విశ్వాసం. ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళేవాళ్ళు భక్తులు, క్రిస్మస్కి వచ్చేవాళ్ళు పండుగ భక్తులు. అంటే 2 స్టేజెస్ ఉన్నాయి మానవ జీవితంలో. భక్తుడిగా ఎప్పుడవుతాడు అని అంటే 3వ స్టేజ్కి వస్తేనే భక్తుడు అవుతాడు. ఈ 2 స్టేజ్లు దాటడం ప్రతి ఒక్కరికి ఈజీ అన్నమాట కదా. పోలీస్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళకి కష్టం అవుతుందండి? ఎక్కడ కష్టం అవుతుంది? అది ఎప్పుడు పెడతాడు? స్టార్టింగ్లోనే పెడతాడు. తర్వాత రిటన్ టెస్ట్ ఉంటుంది. అలాగనే ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలంటే, నేషనల్కి వెళ్ళాలంటే ఎలా ఉంటుందంటే, వాడు చిన్నప్పటి నుంచి కూడా మండల పరిధిలో, రాష్ట్ర పరిధిలో ఈ 2 మెట్లు దాటితేనే దేశ పరిధిలోకి వెళ్తాడు. 2 మెట్లు అనేది ఈజీయే. రాష్ట్ర పరిధిలో ఆడడానికి తక్కువ మంది ఉంటారు కాబట్టి సెలెక్ట్ అవుతాడు.
మండల పరిధిలో ఆడటం ఈజీ, స్కూల్ నుంచి వస్తాడు కాబట్టి. కానీ దేశ క్రికెట్కి వెళ్ళడానికి చాలా కష్టం. ఎన్నో సెలెక్షన్స్, ఎన్నో బోర్డులు, ఎంతోమందిని దాటుకుని వెళ్ళాలి. కాబట్టి ప్రతి స్టేజ్లోనూ 3వ స్టేజ్ అనేది కష్టమే. ప్రెగ్నెన్సీ లేడీకి 4 నెలల వరకు కొంచెం కష్టం, 7వ నెలలో ఒక బ్రేక్, 8వ నెలలో ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, జాగ్రత్త అంటారు. 8వ నెల మంచిది కాదు, ప్రెగ్నెంట్ లేడీకి జాగ్రత్త అంటారు. ఎక్కువగా 8వ నెలలోనే డేంజరస్. ప్రతిదానికి కష్టానికి ఒక మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ఎక్కేసేమోనంటే ఆటోమేటిక్గా గమ్యానికి రీచ్ అయిపోతున్నావు అని అనిపిస్తుంది, అంటే ఆ ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ 3వ స్టేజ్ దాటిన తర్వాత క్రైస్తవుడు నిజంగానే సీతాకోక చిలుకి. అంటే ఈ గొంగళ పురుగు ఎందుకు అంత సీక్రెట్ ప్లేసుల్లోకి వెళ్ళి అంత స్ట్రాంగ్గా గూడు కట్టుకుంటుంది అని ఆలోచన చేసినప్పుడు దాని కష్టం అంతా దేని కొరకు అని అంటే దాని జనరేషన్ కొరకు. అంతేనా? ఏమండి, ఎందుకు కష్టపడుతుంది అది? ఆ కష్టాన్ని గురించి కూడా నేను ఒకసారి చూసి చెప్పాను అన్నాను. ఎంత కష్టం అంటే అది చాలా కష్టపడుతుంది. చుట్టూరు 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 చుట్టూరు. మీరు ఆ గూడు చెరపండి, వెళ్ళి పిచ్చుక గూడు ఒకటి ఉంటుంది, దాన్ని పీకండి వెళ్ళి, బాగా ఈజీగా పడగొట్టేది ఏంటి అని అంటే కాకి గూడే. చాలా కష్టంగా ఉంటుందండి. ఒక చిన్ని అసలు ఎంత ఉంటుందండి గొంగళ పురుగు, మన వేల్లో సగం కూడా ఉంటుంది. కానీ దాన్ని చూస్తే చిన్ని దెబ్బకు చచ్చిపోద్ది, కానీ దాని గూడు మాత్రం మనకు 5 నిమిషాలు పడుతుంది తీసేయడానికి, కంప్లీట్గా తీసేయడానికి. ఎందుకు అని అంటే దాని కష్టం దేని కొరకు అని అంటే దాని సంతాన ఉత్పత్తి కొరకు, దాని వంశాన్ని నిలబెట్టడం కొరకు, తన జాతిని కాపాడటం కొరకు. చూసారా, ఒక చిన్ని పురుగులో నుంచి దేవుడు ఎంత సందేశాన్ని బయటకు తెచ్చింది. ఇవన్నీ వాస్తవాలే, కానీ వీటిని గురించి మనం అంతగా పట్టించుకోం. ఇక్కడ అంటున్నాడు, మీకు చాలా సంగతులు తెలుసు, కానీ అయితే నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి. నీతి విరోధులు చాలామంది ఈరోజు నాకు జ్ఞాపకానికి వచ్చింది ఏంటి అంటే, రాత్రి ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు ఆరాధన అని చాలామంది ఏం చేస్తున్నారు అంటే స్టేజ్ల మీద డ్యాన్సులు వేస్తూ వచ్చిన విశ్వాసులతో కూడా డ్యాన్సులు వేయిస్తున్నారు. మొన్న నేను ఒక చిన్న వీడియో చూసినప్పుడు ఇంకా బాధాకరం ఏంటంటే పొగ పెట్టారండి. పొగ పెట్టి ఆ పొగలో డ్యాన్సులు వేస్తున్నారు, ఆ కలర్స్ మార్చేసుకుంటూ. ప్రభువు అల్లరికి కర్త కాదు, ఆయన ఆదరణకర్త. అల్లరి ఎక్కడ ఉంటుందో శత్రువు అక్కడ ఉంటాడు, ప్రభు ఉండరండి. ప్రభు ఉన్న చోట ప్రశాంతంగా ఉంది. ఆయన ఏకాంతాన్ని ఇష్టపడ్డారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఎక్కడ చూసినా ఆయన ఏకాంతంగా ఉన్నారంటే ప్రశాంతత ఆయనకి కావాలి, ప్రశాంతమైన వాతావరణం కావాలి. ఆయన ఎక్కడన్నా ఒక పట్టణం లోపల పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు ఎక్కడైనా చదివారా బైబిల్లో? ఆయన ఎక్కడ కూడా ఒక బయటికి ప్రదేశానికి తీసుకొని పోయి ప్రశాంతమైన వాతావరణంలో చక్కటి టీచింగ్ చేసేవాళ్ళు. అది చూస్తున్నప్పుడు చాలా వింతగాను, బాధగాను, వేదనగాను అనిపిస్తుంది. నేను ఎప్పుడు వీటి గురించి మాట్లాడాలనేది కాదు, కానీ అంటే ఇక్కడ వాక్యం మనకి ఇవాళ వచ్చింది కాబట్టి నీతి విరోధుల అంటే వీళ్ళని మనం డిక్లేర్ చేయలేం, వీళ్ళు తీర్పు తీర్చలేము, కానీ వాళ్ళు చేస్తున్న పద్ధతిని బట్టి అది అల్లరికి కర్త అని బాధపడుతూ చెప్తున్న మాటలే ఇవి. ఎంత అల్లరండి, ఎంత అల్లరి! ఎగరటము, స్టెప్స్, టీషర్ట్లు. మాస్టర్ గారు ఎలా అయిపోయారంటే అసలు సినిమా హీరోలకి మించిపోయారండి. వాళ్ళు ఓణీలు వేసుకునేది, బయటలు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు ఎంతవరకు వేస్తారో నాకు పెద్దగా తెలియదు, కానీ ఈ మాస్టర్లు ఈ డ్రెస్సులు వేస్తున్నారండి. ఎంతో సిగ్గుగా
ఎందుకు మనస్తాపం రాదో, మనస్సుతో పరిశుద్ధాత్ముడు గద్దింపరాదు అని అంటే వాళ్ళకి అది ఇష్టం కాబట్టి, వాళ్ళు వెరైటీగా ఉండాలి కాబట్టి, వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి. ఎంత సేవకులు ఎంత డీసెంట్గా ఉండాలండి, సేవకులు అనేవాళ్ళు ఎంత చక్కటి డ్రెస్సులు వేసుకోవాలండి, ఎన్ని చక్కటి అద్భుతమైన కలర్స్ని దేవుడు ఇచ్చాడండి. ఇక్కడ నీతి విరోధుల తప్పు బోధనలను తొలగింపబడి. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఈ యొక్క దర్శనం ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు కాచుకోండి. ఒక చిన్న పురుగులను చూసి మీరు నేర్చుకోండి. చిన్న సొలొమోను రాస్తూ అంటాడు కదా, ఆ బల్లెలంట రాజగృహాలలో కూడా ఉంటాయంట. చూసారా, రాజగృహాలలో కూడా ఉంటాయి. ఎందుకనంటే దేవుడు ఆ రీతిగా వాటికి ఇచ్చేసాడు. ఏం చేద్దాం? కాబట్టి నిజంగా మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనల్ని మనం కాచుకోవాలండి. ఏ విషయంలో కాచుకోవాలి అని అంటే, మొదటి మాట చెప్తున్నాడు చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఏ విషయంలో కాచుకోవాలి. మనకి నోటి దురద ఎక్కువ కదా, చాలాసార్లు దురద చెవులు ఉంటాయంట కొంతమందికి, దురద నోరు ఉంటుందంట కొంతమందికి, ఏమో దురద మనస్సు ఉంటుందంట కొంతమందికి. ఇక్కడ సొలొమోను భక్తుడు ఏమంటున్నాడంటే, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును, ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకును. మొట్టమొదటిగా మనల్ని మనం కాచుకోవాలంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, మన నోటిని కాచుకోవాలంట. మన నోటికి పని చెప్పకూడదంట ఎక్కువగా. అందుకనే దీన్ని అర్థమయ్యేటట్లుగానే ఏమన్నాడంటే, వినుటకు వేగిరము, మాట్లాడుటకు నిదానించు కృపనిమ్మని కావాలని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. రెండవది యెషయా భక్తుడు అంటాడు, ప్రభువా శిష్యుడు వినున్నట్లుగా వినదగినటువంటి చెవిని నాకు అనుగ్రహించు. సాధ్యమైనంత వరకు మనల్ని మనం భద్రపరుచుకునే రోజులు ఇప్పుడున్నాయి. మనము గుర్తించేటువంటి పరిస్థితులు కూడా, గ్రహించాల్సినటువంటి పరిస్థితులు మన ముందున్నాయి. కారణం చాలా 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 లీస్ట్ డేస్లోకి మనం వచ్చాం. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి ప్రతి మాట కూడా భూమి మీద నెరవేర్పు మన కాలంలో మనం కన్నులారా చూస్తున్నాం. ప్రభు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. భక్తులు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్పును మనం కన్నులారా చూస్తున్నాం. అందుకని ఇది చదువువాడు గ్రహించును గాక అని బైబిల్లో ఉంటుంది. ఇది మనం ఏదైతే మనం నేర్చుకుంటున్నామో అది గ్రహించాలి. ఇక్కడ అంటున్నాడు, అబ్బాయి అబద్ధ బౌద్ధికులు, నీతి తప్పినటువంటి వారు. ఈ పేతురు పత్రికను గురించి చెప్తే ముందంతా కూడా వాళ్ళు రోమియుల ఆ శ్రమలో ఉన్నప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అందులో అంతా కూడా చాలా చక్కటి సందేశం ఉంటుంది. ప్రతి అధ్యాయంలో ఒక నూతన సందేశం. అయితే రెండవ పత్రికకు వచ్చేసరికి అబద్ధ బోధకులను గురించి వ్రాయడం జరిగింది. పేతురు రాసిన తర్వాత యూదా రాశాడు, యోహాను రాశాడు, తర్వాత చాలామంది భక్తులు ఆ రీతిగా అబద్ధ ప్రవక్తలను గురించి రాశారు. చాలాసార్లు నేను కూడా చాలా చక్కటి ఆరాధన చేస్తున్నారని అనిపిస్తుంది. 2 రోజుల తర్వాత చూస్తే కదా అక్కడ మళ్ళీ ఏదో ఒక తేడా కొట్టేస్తుంది. కారణం ఏంటి అని అంటే, శత్రువు నిలవనీయుడు భక్తులు. శత్రువు మనల్ని కాపాడుకోవడం కష్టం, మనం ఏమిటి అనేది గ్రహించడం కష్టం. గత వారం చెప్పుకున్నా, ఫస్ట్ నువ్వేమిటో నీకు తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అని అంటే, ఆయన దగ్గరకు వస్తేనే తెలుస్తుంది. ఎప్పుడు తెలుసుకుంటామనంటే, నాకు శాంతికి అర్థం కాలేదు, ప్రార్థన నేను ఏదో చిన్న ప్రార్థన చేస్తున్నాను అందుకొరకు కాదు అనేది తనకు అర్థం కాలేదు. ఎప్పుడు పరిస్థితులు చూసినప్పుడు తనకు అర్థమైంది, అమ్మో నేను ఎంతగా కాస్తున్న దేవునికి నేను ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి, అంత నేను చెల్లించలేకపోతున్నాను. ఎప్పుడు వచ్చిందండి?
పవిత్రమైన ప్రజల మధ్యకి వచ్చినప్పుడు యెషయాకి ఏమి జ్ఞాపకం వచ్చిందండి? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అది ఎప్పుడు చూశాడంటే, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ప్రభువుని ఆయన దర్శన రీతిగా చూసిన తర్వాత, అయ్యో ఈ ప్రజలు అపవిత్రులే, నేను కూడా అపవిత్రుడనే అనేది తెలిసిందండి. అందుకనే మన గురించి మనకి తెలియడం చాలా ముఖ్యమండి. ఇది తెలియకే భక్తులు నాశనం అయిపోతున్నారు, ఇది తెలియకే క్రైస్తవులు నాశనం అయిపోతున్నారు, ఇది తెలియకే ఏర్పాటు చేయబడిన వారు సైతము మోసములో కూరుకుపోతున్నారు. ఈరోజు క్రైస్తవ్యము విమర్శకు లోనవుతుందంటే కారణం ఏంటి అంటే సేవకులే. విశ్వాసులు ఎవరన్నా తిడతారండి? ఏమండి? ఎవరు తిట్టరు, సేవకుల్ని తిడతారు. కారణం ఏంటి అంటే వాళ్ళ ప్రవర్తన. అరే నువ్వు మంచిగా డ్రెస్ చేసుకురామని యువతలకు చెప్తారు, వాళ్ళు వచ్చేసరికి ఏమో లాల్చీలు పైజామాలు బయటలు వేస్తారు. బయటలు ఎవరు వేసుకోవాలండి? బైబిల్ ఏం చెప్తుంది? బయట ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే తల కప్పుకోవడానికి ఇచ్చాడండి స్త్రీకి. అరే మగోడు బయట మెడకే కప్పుకుంటున్నారు, ఎంతో దుఃఖకరం. ఎందుకంటే మనం ఏమిటో మనకి తెలియని స్థితి. అది ఫ్యాషన్ డ్రెస్ అనుకుంటున్నాం, కానీ బయట దేనికి ఇచ్చాడు అనేది సేవకుడికి తెలియదండి. దురదృష్టకరం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీతి విరోధులు ప్రతిదీ వాక్యానుసారంగా లేనప్పుడు అది దేవుని నీతికి విరోధం. సత్యం ఎప్పుడు తెలుస్తుంది, అసత్యం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే సత్యం నీకు తెలిసినప్పుడు. ఆ నీతి ఎప్పుడు తెలుస్తుంది అంటే నీతి తెలిసి ఉండినప్పుడు. డూప్లికేట్ ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఒరిజినల్ తెలిసినప్పుడు కదా. ఒరిజినల్ క్రీస్తు ఎవరో తెలిస్తేనే డూప్లికేట్ వాళ్ళని గుర్తిస్తాం. ఈ లోకంలో ప్రతిదీ డూప్లికేట్ ఉంది. మీకు చెప్పాలంటే అక్కడ ములక్కాయలు నాటు ఉంటాయి చూడండి, అవి తినే ములక్కాయలు కాదు, చూసే ములక్కాయలు. ఎందుకు అని అంటే అంత డూప్లికేట్ ఉంది లోకంలో, అంత డూప్లికేట్ ఉంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, నీతి విరోధుల తప్పు బోధలు. నీతి విరోధులు ఏం చేస్తారంటే తప్పుడు బోధలు చేస్తారు. చాలామంది చర్చెస్లో లవ్ చేసి వచ్చిన వాళ్ళకి పాస్టర్లు పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఏమండి? ఎంత దుఃఖకరం కదా. బైబిల్కి విరోధం అండి అది, దేవునికి విరోధం. కానీ 10,000 ఇస్తే పెళ్లి చేసే నీతి విరోధులు 10,000 కావాలండి వీళ్ళకి. సత్యాన్ని పాతి పెట్టేస్తున్నారు అనేది తెలియనటువంటి నీతి విరోధులు వీళ్ళే. ఇవాళ సంఘంలో నేను ఒక చిన్న వీడియో చూశానండి. ఆ వీడియో ఏంటి అని అంటే, గుర్తురాట్లా, చాలా చక్కటి ట్రూత్ ఉంది దానిలో. చెప్తాను జ్ఞాపకం వచ్చినప్పుడు. అయితే ఆ వీడియో చివరికి ఏంటి అని అంటే, మనం ఎంతవరకు యథార్థంగా ఉంటున్నాము అనేది దానిలో ఉన్న ఇది. నాకు ఆలోచన లేదు కాబట్టి జ్ఞాపకానికి రావడం లేదు. అయితే ఈరోజు సేవకులు ఎలా ఉంది అని అంటే, ప్రతిదీ కూడా నువ్వు ఇస్తే ఆశీర్వాదం, నువ్వు వస్తే ఆశీర్వాదం, నువ్వు ఇస్తే ఆశీర్వాదం, నువ్వు వస్తే ఆశీర్వాదం. కానీ బైబిల్ చెప్తుంది, ఖండించుము, బుద్ధి చెప్పుము. ఈ బోధ లేకుండా బోధ ఉంది అని అంటే అది నీతి విరోధమేనండి. అంటే ఎప్పుడు ఖండించాలా, ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని అంటే, విద్యార్థులైన వారికే టీచర్ ప్రతిరోజు అరే మాట్లాడబాకంటారా, అరే మాట్లాడినోడికి వెంటనే ఏం చేస్తారు? ఇదివరకు మా చిన్నప్పుడైతే ఎక్కువ పెంచి పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు అదే చేస్తారు టీచర్స్గా. ఎందుకు అని అంటే వాడిని సరి అయిన క్రమంలోనికి నడిపించడానికి, వాడికి మంచి బుద్ధి జ్ఞానము అవ్వడానికి శిక్ష అనేది మంచిదే. అందుకే మరి చర్చెస్కి వచ్చినప్పుడు అండి, వీళ్ళు కూడా విద్యార్థులే కదా, మరి వీళ్ళకి కూడా ఖండన కావాలి కదా, వీళ్ళకి కూడా పనిష్మెంట్ కావాలి కదా. మీరు చూడండి, ఎక్కడైనా సరే ఖండన కానీ
ఎక్కడైనా సరే గద్దింపు కానీ ఉంటుందా అని అంటే లేదండి. వాళ్ళ సేవకులు ఎవ్వరు చూసినా, పెద్ద పెద్ద పేరుగాంచిన వాళ్ళు చూసినా సరే, నీకు ఆశీర్వాదం కావాలా, నువ్వు మా మందిరానికి, నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసానా, చర్చి అడ్వర్టైజ్మెంట్, నీకు మేలు జరగాల, నీకు ఆశీర్వాదం కావాలా, నీకు నీ ఇబ్బంది తొలగాల, నీ శ్రమలు పోవాలా, పలానా సెంటర్లో మా చర్చ్ ఉంది రండి. ఏమండి, నిజంగా ఒక షాప్ అడ్వర్టైజ్మెంట్ చేశాడంటే ఎంత సిగ్గుచేటు. కాబట్టి ఖండన సత్యము ఉన్న చోటికి ప్రజలు పొరపాటును కూడా మెట్లెక్కరు. ఎందుకనంటే నీతి బోధ వాళ్ళకి దుర్బోధగా ఉంటుంది. ఎప్పుడంతేనండి, ఎప్పుడు అంతే. నిజంగా ప్రేమించే తండ్రి గద్దించుచూ శిక్షిస్తుంటాడు. పరలోకపు తండ్రి బోధించేటప్పుడు ఆ రెండు లేకుండా ఎట్లాగండి? సాతాను ఒకనొక సమయంలో పేతురుని ప్రభు అన్నారు, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు దేవుని సంగతులను విచారించుటలేదు అని అంటాడు కదా. మరి ఎంత పెద్దోడు ఎంత ఫీల్ అయిపోవాలి? వెంటనే అసలు ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మరి పేతురు ఆ ఖండన తీసుకున్నాడండి, ఆ యొక్క గద్దింపు తీసుకున్నాడు. అందుకనే మనల్ని మనం కాచుకోవాలి అని అంటే, మనకి ఏం కావాలి అని అంటే సత్యమును గుర్తించాలి. నోటిని కాచుకోవాలి అని అంటే నోటికి కాపు పెట్టు అని ఉంది బైబిల్లో. ఈ నోటికి కాపు పెట్టుకో. ఆ కాపు ఏంటండి? కాపు అంటే వేడి, వేడంటే ఏంటండి? అగ్ని, అగ్ని అంటే ఏంటండి? వాక్యము. వాక్యం ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. నీ నోటిని కాచుకో. కాబట్టి నోరు కాచుకోవటం అనేది చాలా కష్టం. దీనికంటే డేంజర్ మనసు, నోటికంటే డేంజర్ మనసు. త్వరపడి మాట్లాడటం అనేది చాలా తప్పు అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మనల్ని మనం భద్రపరుచుకోవాలంటే మొదటిగా మన నోరు కాచుకోవలసి ఉంది. ఎందుకు అని అంటే, మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల మనల్ని ఎవరన్నా రెచ్చగొట్టారనుకోండి, గారు భలే మాట్లాడతారు అన్నారనుకోండి, హుషారు వచ్చేస్తుంది లోపల. హుషారు వచ్చేసి ఏదైనా మాట్లాడతాము. ఆ ఎక్కువగా మాట్లాడిన తర్వాత అంట వాక్యం చెప్తుంది, విస్తారమైన మాటల యందు దోషములు ఉండగా. ఇక్కడ నాకు పుషింగ్ ఏమైపోయిందనంటే, గాలి కొట్టేయటం వల్ల ఉబ్బిపోయి ఏదోటి మాట్లాడేస్తాం. చూసారా ఎంత డేంజరో మనిషి నోరు, మనిషి మనస్సు. అందుకనేనంట మన నోటిని కాచుకోవాలంట, మన నోటికి కాపు పెట్టుకోవాలంట. ఇది వరకు ఇప్పుడు మరి మీరు అంటున్నారో లేదో తెలియదు, మాట్లాడకుండా ఉండడానికి నోటి మీద వేలే వేయమనేవాడు మా టీచర్. నోటి మీద వేలేసుకోమంట, వేలేసుకుని మాట్లాడేవాడు. ఇంత ఒక చిన్నప్పుడు అలా ఒకవేళ ఏమన్నా ఉంటున్నావా మన జీవితాలలో కూడా? కాపు పెట్టుకోమంటే మనం కూడా ఏలేసుకున్నట్టు వేసుకుని ఏదోటి మాట్లాడేస్తామా? జాగ్రత్త. మన విస్తారమైన మాటలలో దోషములు ఉండక మానవు అని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత ఈ పీటర్ భక్తుడు అంటున్నాడు చూడండి, మొదటి పేతురు 5వ అధ్యాయము 2వ వచనం. భరించేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను ఈ మధ్యనున్న దేవుని మన్నను పై విచారణ చేయొచ్చు దానిని కాయండి. దేన్ని కాయమంటున్నాడండి ఇప్పుడు? ఎవరు కాయాలి? ఇది ఎవరు కాయాలి? సంఘాన్ని ఎవరు కాయాలి? కాపలాదారి కాయాలి. కాపలాదారి కాపరి ఎవడు? పనివాడు, జీతగాడు. జీతగాడు అనేది కరెక్ట్. ఊరికే పని చేయట్లేదు కదా మేము, ఏమండి? ఊరికనే చేస్తున్నామా? సేవకులు ఊరికే ఎవడు పని చేయట్లేదండి, ఏ ఒక్కరు పని చేయట్లేదు. ఆయన చేతిలో నుంచి ఇస్తున్నటువంటి బ్రతుకు తెరువు కొరకు పని చేస్తున్నాం. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా
ఇతను చేయొచ్చా? గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా బాధ్యతతో అతను నిర్వర్తిస్తున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, బలిని చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. చూసారా, రెండు కలిపాడు ఇక్కడ. మీ బలాన్ని బట్టి మీరు ఏమైనా చేయాలంటే అది సాధ్యమయ్యేది కాదు. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక గద్దిస్తే రేపు పొద్దున ఏమైపోతాడు? గద్దింపు మంచిదా, గద్దించనోడు మంచోడండి? ఏమండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అపేక్షించొద్దు. నువ్వు ఇష్టంగా చేయాలి. అదేమిటి అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం నీ ఇష్టం అవ్వాల. దేవుని చిత్తం ఏంటి? ఖండించుము, బుద్ధి చెప్పుము, కొన్నిసార్లు హెచ్చరించుము, కొన్నిసార్లు వాళ్ళని బలపరుచు. పద్యాలతో కానీ, పాటలతో కానీ, లేకపోతే మాటలతో కానీ. పౌలు చెప్తున్న మాటలు ఇవన్నీ. ఇక్కడ అంటున్నాడు, సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మనల్ని మనం కాసుకోవడం అంటేనే కష్టం. ఏమండి, ఒకరిని కాసుకోవడమే కష్టం. నోటిని కాసుకోవడం కష్టం, మనసుని కాచుకోవడం కష్టం. నన్ను కాచుకోవటమే చేత కాకపోతే నేను మరి సంఘాన్ని కాయడం అంటే ఎంత కష్టం అండి. పైగా అదేమన్నా చెప్తున్నాడా మన విల్లింగ్ ప్రకారం అని? దానికి ఒకటే ఏం కోట్ చేశాడంటే దేవుని చిత్త ప్రకారం. అంటే ఆ వ్యక్తితో ఎంతవరకు నువ్వు మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో అవి దేవునికి అనుకూలంగా మాట్లాడాలి. ఇది మరీ కష్టం. అంటే సేవకుడు ఇంకెలా ఉండాలండి? అందుకనే మీకంటే ముందు నాకే ఆ భయం ఉండాలి. అమ్మో, నేను విశ్వాసంతో మాట్లాడాలి అని అంటే ముందు నేను ఎవరితో మాట్లాడుకోవాలా? విశ్వాసంతో నేను ఏం మాట్లాడాలి అని నేను మాట్లాడుకోవాలి. అప్పుడు దేవుని చిత్తమేదో నాకు చెప్తాడు. అది నేను మాట్లాడడానికి అది నాకు ఇష్టం అవ్వాలి. అంటే దానికి నేను ఓపెన్ అవ్వాలి. ఇది కరెక్ట్ మాట. దేవుడు తనకి ఏమి చెప్పబోతున్నాడు అంటే ఎలా ఉండాలంటే ప్రాఫిట్ ఆఫ్ గాడ్ లా ఉండాలి. అంటే దేవుడు ఏమి చెప్పితే అదే పలికేవాడే ప్రవక్త. అది కూడా ఉంది. పేతురు అంటాడు, అది ఒక ప్రవచనం అనేది కల్పన కథలాగా అట్లా పుట్టదంట. ఇక్కడే ఉంటుంది మొదటి అధ్యాయం. పేతురు పత్రికలోని ప్రవచనం అనేది ఏది కూడా అలాగ పుట్టదు అని ఉంటుంది. ఇష్టపూర్వకంగా ఒకరి కల్పన కథ కానీ ఇష్టపూర్వకంగా కానీ పుట్టదు, అది దేవుని దగ్గర నుంచి వస్తుందని ఉంటుంది. నేను అది మార్క్ చేయలేదు. అయితే నేను ఆ ప్రవచనం అనేది నేను వాక్యం పెడతానులే. కాబట్టి మనం మాట్లాడేది ఏదైనా సరే అది దేవునికి ఇష్టంగా ఉండే విధంగా మనం మాట్లాడాలనేది దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పై మందను కాయాలి అని అంటే సేవకుడు ఎంతో మాదిరిగా ఎంతెంతో దేవునికి లోబడి ఉండాలనేది ఉంది. అంతకంటే ముందు, మీకంటే ముందు సేవకుడే గట్టిగా దేవుని పట్టుకొని దేవుని చిత్త ప్రకారముగా తను తాను కాచుకునేవాడుగా ఉండాలి అనేది లేఖనం సెలవిస్తుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి మాట ఒకటి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై
ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడ్డ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను చాలు నడుచుకొనవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు అటు మనల్ని మనం కాచుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ కలిగించేటువంటి ఐక్యము, పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి సమాధానము, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ప్రేమ, శ్రద్ధ కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఏ విషయాలలో మనం కాచుకోవాలి అని అంటే, ఈరోజు మన నోటిని కాచుకోవాలి, 2 మన మనస్సును కాచుకోవాలి, 3 ఏ బోధ కరెక్ట్ బోధ, ఏ బోధ కరెక్ట్ కాదు, ఏ వ్యక్తి కరెక్టు, ఏ వ్యక్తి కరెక్ట్ కాదు, ఏ వ్యక్తితో స్నేహం చేయొచ్చు, ఏ వ్యక్తితో స్నేహం చేయకూడదు, ఏ వ్యక్తిలో నుంచి ఏమి మనం నేర్చుకోవచ్చు, ఏది నేర్చుకున్న దాన్ని విడిచిపెట్టేయాలనేది కూడా మనం ఈరోజు నేర్చుకుంటూ మనల్ని మనం భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసి ఉన్న వారి వలె ఉన్నారు. అంటే సేవకులను గురించి ఇందాక అన్నాను కదా, ఇవాళ ఆ నీతి విరోధులు వీళ్ళంతా కూడా దేవునికి లెక్క అప్పగించవలసి ఉన్నారు. అందుకనే మీరు ఎవరు నాకు కాల్ చేయకపోయినా సరే నేనే కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. కారణం ఏంటి అని అంటే, ఏదన్నా నాకు కొంచెం దృష్టికి ఫలానా అని వచ్చింది అని అంటే వెంటనే కాల్ చేస్తాను. అంటే విషయం చెప్పరు కానీ కాసేపు మాట్లాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అర్థమవుతుంది. పర్లేదులే, చెప్పచ్చు చెప్పకపోవచ్చు, కానీ నేను మాత్రం సాగిలు పడతాను, అలా కాదు ఇలా ప్రభు అని. పై విచారణ చేసేవారు నాయకులు లెక్క అప్పగించాలి కాబట్టి మరీ జాగ్రత్తగా మందకు మాదిరిగా ఉండాలనేది చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నీతి విరోధులు తప్పు బోధలను మనం గ్రహించవలసిన అవసరత ఉంది. ఖచ్చితంగా మనం ఆ యొక్క బోధను గ్రహించకపోతే, అంటే ఎవరైతే చక్కగా సుకుమారంగా చెప్తారో, ఎవరైతే కొంచెం వాయిస్లో కొంతమందికి మంచి టాలెంట్ ఉంటుంది, కొంతమందికి ఆకర్షించే విధానం ఉంటుంది, కొంతమంది మనిషిని చూస్తుండగానే మనకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి అబ్బా చాలా విధేయతగా ఉంది అని అనుకుంటాం. కానీ వాళ్ళ బోధ కావాలి మనకి, మనుషులు కాదండి. మానవుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు ఆంతర్యాన్ని, తన ఆంతర్యంలో నుంచి వస్తున్నటువంటిది అది కరెక్టా కాదా అనేది. ఎందుకు అనంటే సాతాను నుండి మీరు కాచుకోనుడి అనేది వాక్యం కాదు ఇక్కడ. అర్థమవుతుందా? మీరు ఇదిగో శత్రువు తిరుగులాడుతున్నాడు, మిమ్మల్ని పడేస్తాడు అంటే వాడికంటే డేంజరస్ అన్నమాట వీళ్ళు, అంతేనా? సేవకులు సాతాను కంటే డేంజరస్. ఒకప్పుడు యెహోవా విట్నెస్ వాళ్ళు డోర్ టు డోర్ వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వాళ్ళు కనబడట్లేదు. ఎందుకంటే మనుషులందరినీ కూడా ఆల్రెడీ తిప్పేసుకున్నారు, మందిరాలు ఏర్పాటు చేసేసుకున్నారు, శనివారాలు ఆరాధన చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంతమందిని సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళని విరోధులుగా చేసి, వాళ్ళని సిద్ధపాటు చేసి, వాళ్ళని శిష్యులుగా తయారు చేసి చివరి దినాల్లో భూమి మీదకి వాళ్ళని పంపిస్తారు. అందుకనేనంట చివరి దినాలలో 2 భక్తులు వస్తారట. అంటే ఈ లోకంలో ఎవరు చెప్పినా మారు మనసు పొందే పరిస్థితులు లేనంతగా లోకం చెడిపోయిన కాలంలో 2 సాక్షులు భూమి మీదకి వస్తారంట. వాళ్ళు ఎవరనేది వాళ్ళ పేర్లు రాయబడలేదు కానీ వాళ్ళు వచ్చి లోకాన్ని మారుస్తారంట. అంటే లోకము అబద్ధ బోధకుల చేత,
నీతి మాలిన బోధకుల చేత లోకం ఎలాగా చెరపబడుతుంది. మొన్న ఒక న్యూస్ చూసాను నేను, అమ్మాయి యెహోవా అంటుందంట, అమ్మాయి యెహోవా అంటుందంట. తన ఎంత దారుణంగా మారిపోయింది అని అంటే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ఇందాక చెప్తానన్నాను కదా, అదేమిటి అని అంటే ఆ వీడియో చిన్న 2 minutes వీడియోనే. ఆ వీడియోలో ఏంటి అని అంటే ఒక భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నన్ను హెచ్చించు అని ప్రార్థన చేస్తాడు. నన్ను హెచ్చించు, నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు తన మొర ఆలకించి ఏం చేస్తాడంటే, రేపు పొద్దుట నువ్వు బయటికి వెళ్ళు అన్నప్పుడు అతను వెళ్ళినప్పుడు ఒక చక్కటి ధనవంతుడైనటువంటి వ్యక్తి వచ్చి, నేను ఇట్లా నాతో పార్ట్నర్షిప్ చేస్తావా, నాకు చాలా కంపెనీలు ఉన్నాయి అని అడుగుతాడంట. అడిగితే ఇతను అంటాడు, నేను దేవునికి చెప్పాను, దేవుడు నన్ను ఆశీర్వదించాలని, ఆయన నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, కాబట్టి నేను నీతో ఎలా పార్ట్నర్షిప్ చేస్తానని చెప్పేసి నేను చేయను అంటాడండి. తర్వాత ఇంకా కొంత టైం అయిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి, ఇలాగ పలాను చోట పలానుది ఉంది, అది నువ్వు మాత్రమే చేసేసుకో, నీకు చక్కగా ఆశీర్వదించబడతావని అంటాడంట. నాకెందుకు, నేను దేవుణ్ణి అడిగాను, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, కాబట్టి దేవుడే చేసే పని నేనెందుకు చేస్తాను అన్నాడంట. అని వెళ్ళి యథాప్రకారంగా మళ్ళా మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు మంచి అధికారం ఇవ్వు అని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, అయ్యా నేను అధికారిని చేయాలని ఒక వ్యక్తి నీతో పార్ట్నర్షిప్ కోసం వచ్చాడు, కానీ నువ్వు అది తీసుకోలేకపోయావు. మరొక వ్యక్తి వచ్చాడు, అయ్యా ఇదిగో ఫలానా కంపెనీ ఉంది, నువ్వు నడిపించు అన్నాను, నడిపించలేదు. నేను నీకు అవకాశం ఇచ్చాను కానీ నువ్వు సద్వినియోగం చేసుకోలేదు అన్నాడు. క్రైస్తవులమైన మనం కూడా అలాగే ఉంటాం. ఎందుకనంటే ఆయన ఇచ్చేదాన్ని కూడా పుచ్చుకోవడం చేతగానడం అన్నమాట. కనీసం పురుగుకున్న జ్ఞానం కూడా మనకు ఉండదు. పురుగు తను తాను భద్రపరుచుకుంటూ తన జనరేషన్ కొరకు ఎంతగా ప్రయాసపడుతుందో దాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోమని దేవుడు చెప్తున్నాడు. అది ఎలాగ బండ సందులోకి వెళ్ళి తను తాను భద్రపరుచుకుందో, క్రైస్తవుడు కూడా మన జీవితాలను మన భక్తిని కాచుకునుట ద్వారా ఎలా కాచుకుంటామంటే ఆయన చేతి నీడలోనేనండి. ఇజ్రాయేల్ ప్రజలు ఆయన ముందు వెనుక ఆవరించి ఉన్నంత కాలము కూడా వాళ్ళకి ఏ విధమైన ప్రమాదం లేదు. ప్రమాదాలన్నీ వాళ్ళ తల మీదుగానే వచ్చాయి. సముద్రాలు వచ్చాయి, నదులు వచ్చాయి, తర్వాత శత్రువులు, ఎన్నో రకాలైన బలవంతులైన రాజులు వచ్చారు. కానీ ఆయన కాపుదల ఉన్నంత కాలం ఆకలి దప్పులు లేవు, వాళ్ళకి సుఖ ప్రయాణం, అలసట లేదు, కాళ్ళు వాయలేదు, చెప్పులు అరగలేదు, బట్టలు పాతకెళ్ళలేదు, ఆయన నీడలో దాచబడ్డారండి. కాబట్టి ఈరోజు మనల్ని ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరు కాచుకొనుడి, మిమ్మల్ని భద్రపరుచుకొనుడి. ఆ భద్రత ఎక్కడ అంటే ప్రభు అయిన యేసు చేతిలోని. అదే నిజమైన ఆశీర్వాదం. చాలామంది ఆశీర్వదించు అని అంటారు. నిజమైన ఆశీర్వాదం పరలోకమే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఐశ్వర్యం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నీకు ఆయన ఆశీర్వాదం ఏంటి అని అంటే, భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభుతో ఉండే ధన్యత కూడా ఆశీర్వాదమే. అన్నిటికంటే మించిన ఆశీర్వాదం ప్రభుతో కూడా ఉండడం, అది ఐశ్వర్యం. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి ఇల్లు కాదు ఐశ్వర్యం. ఐశ్వర్యం అనేది ప్రభువిచ్చు ఆశీర్వాదం. అది ఐశ్వర్యవంతుల కన్నా గొప్పవాడైన ప్రభుతో ఉండడం ఐశ్వర్యం ఇది. కాబట్టి మనం ఎంతో భద్రపరచుకోవాల్సిన అవసరతలు ఉంది. రాత్రి ఒక మాట నాకు వినబడుతుంది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మన ఆత్మలను కాయిచున్నాడు. ఇది వండర్ఫుల్ అసలు. ఎందుకనంటే ప్రతి ఒక్కరిలోనూ ఆయన క్రియ లేకపోతే భ్రష్టత్వం పట్టేస్తుంది. భ్రష్టత్వం పట్టేస్తుంది. ప్రతి నిమిషము మన సాక్షిలో నుండి పనిచేస్తున్నాడు కదా. అందరి జీవితాలలో ఈ అనుభవాలు ఉన్నవారే మన సాక్షిలో నుంచి ఆయన మనల్ని కాస్తూ ఉన్నాడండి.
అంటే మనల్ని మనం కాచుకోవటం అనేది మనకి చేతనైన పని కాదు. ఒక సేవకుడు సంఘాన్ని కాయడం అనేది అతనికి చేతనైన పని కాదు. వీటిని అంటాడు కదా, ప్రభు అంటాడు కదా, పేతురు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, అయ్యా ప్రేమిస్తున్నాను అంటాడు మొదటిసారి. అయితే నా గొర్రె పిల్లల్ని మేపు అని అంటాడు. రెండవసారి మరలా పేతురు పేతురు నువ్వు నన్ను ప్రేమించుచున్నావు అని అంటే, రెండవసారి అది నీకే తెలియను ప్రభువా అంటాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయుము. కాయటం వేరు, మేపటం వేరు. మేపేవాడల్లా కాయలేడు. కొంతమంది చక్కటి టాలెంట్ కలిగి మేపొచ్చు మందను, కానీ దాన్ని కాయటము కూడా సేవకుని పని, పనివాడి పని, జీతగాడి పని. ఈ మందని కాసే వాళ్ళందరినీ కూడా గొర్రెలు గాయించాడు దేవుడు. ముందుగా మందని కాసే ప్రతి ఒక్కరు, యాకోబు గొర్రెలు కాశాడు, మోషే గొర్రెలు కాశాడు, ఏమండి దావీదు గొర్రెలు కాశాడు. తర్వాత వీళ్ళకి మందలను ఇచ్చాడండి. వీళ్ళ లెక్కలేనంత ఆకాశ నక్షత్రాలంత విస్తారమైనటువంటి సేవను వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. ఎక్కడ దావీదుకి తక్కువైపోతుందో అనుకుని చివరికి ప్రాఫిట్గా కూడా చూశాడండి. అన్ని కోణాలలో దావీదును చూసుకుని మురిసిపోయి ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ బిరుదేంటంటే, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయంలో ఉన్నదంతా చేస్తాడు. ఇందాక అదే అంటున్నాడు, బలిమి చేత కాదయ్యా, మీరు నా చిత్తాన్ని మీ ఇష్టంగా చేయండి, ఇది నా చిత్తం, నాకు ఇష్టం. అప్పుడు మీరు హృదయానుసారులుగా మార్పు చెందుతారు. ఇది చాలా కష్టంగా ఉంటుందండి. దేవుని చిత్తం తెలుసుకోవడానికి అది ఒక రోజులో, ఒక గంటలో, ఒక 5 నిమిషాలు అయ్యే పని కాదు. నిజంగా హృదయపూర్వకంగా అడిగితే 1 నిమిషం. ఎక్కడి నుంచి అయినా, ఏ పని చేసుకుంటున్నైనా, ఒకవేళ అది బాధ్యతగానో డ్యూటీగానో చేసామంటే రోజుల తరబడి కూడా ఆన్సర్ అనేది రాదు. అందుకనే గొర్రెలను కాయటం నేర్చుకోవాలి. అంటే మీరున్నారుగా, మాకెందుకు అనుకుంటున్నారేమో, మీ ఇంటికి యజమానులు మీరే, మీ ఇంటికి జీతగాడివి నీవే. ఆ జీతం ఏంటో తెలుసా? మీరిచ్చే జీతం కాదు, కానీ ఆయన మీ అందరినీ తీసుకెళ్తే ఆయన ఇచ్చే జీతం వేరండి. ఆయన ఇచ్చే జీతం ఏంటో తెలుసా? కిరీటాలండి. 12 మంది శిష్యులకు పెట్టిన మహిమ కలిగిన కిరీటాలు, కిరీటాలలో రత్నాలు, రాళ్ళు. ఒక భక్తుడు ఇక్కడికి బందరు వచ్చి చెప్పాడు, రవీంద్రనాథ్ రబీ మాస్టర్ గారు, చాలా పెద్ద ఆయన కిరీటంలోనంటే 2 రత్నాలు తక్కువైనాయట, అన్ని రత్నాలు పొదగబడిపోయినాయట. ఆ 2 కూడా నేను బందరు వచ్చాను కాబట్టి తప్పకుండా బందరులో నా సేవ విని, నా బోధ విని ఇద్దరు మారుతారు. బందరు నుంచి వెళ్ళిన తర్వాత నేను యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి ఇక్కడ బోధ చేశారంట ఆయన. అద్భుతకరమైనటువంటి వార్త ఏంటి అంటే, బందరు నుంచి వెళ్ళిన తర్వాత ఆయన చనిపోయారు. ఎంత నిరీక్షణ, ఎంత మంచి కావలివాడండి, ఎంత మంచి కావలివాడండి. ఇదేనండి మన జీవితాలలో మనం సంపాదించుకునేది ఏమిటి అంటే, ముందు మనల్ని కాచుకోవడం, తర్వాత మనల్ని కాచుకోవడం వస్తేనే మందని కాయడానికి దేవుడు అధికారం ఇస్తాడు. పట్టణాన్ని కాసేటువంటి ఒక్కడు, అలాంటి వాడు తనను భద్రపరుచుకునేవాడు ఒక్కడు ఉంటేనంట ఆ పట్టణం కాపాడబడుతుందంట, ఆ పట్టణం కాపాడబడుతుందంట. కాబట్టి మనం ఆయన చివరికి అంటాడు యూదా పత్రికలో, ఒక మాట చదివించిన తర్వాత నేను ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అక్కడ ఆ అధ్యాయంలో చివరి మాటలు 14వ వచనం, 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును మన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. అవునండి, మనల్ని కాపాడుటకు, తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకు, తొట్టిల్లకుండా నన్ను కాపాడుటకు ఆయన ఉన్నాడండి. తొట్టిల్లిపోతాం, మనుషుల స్వభావం కాబట్టి తొట్టిల్లుతాం.
ఆయన కాపాడే దేవుడిగా, ఆయన కనికరించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనము నిజముగా ఎక్కడైనా సరే మనను మనం భద్రపరుచుకుంటున్నామా? 10 మందిలో ఉన్నప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవాలి. 1,00,000 మందిలో ఉన్న నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి మనల్ని మనం సాధు చేసుకోవడం అనేది కష్టతరమైంది కదా, కష్టతరమైంది. మనకి ఏకాగ్రత చాలా తక్కువ, మానవునికి ఏకాగ్రత తక్కువ. మూబుల్ చర్చికి వెళ్ళేటప్పుడు ముందు వెళ్ళి వెనకొచ్చినదాన్ని, వెనకొచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళాల్సి వచ్చేది. ఆ ముందు కూర్చున్నోడు కూడా వెనక తిరిగి చూస్తాడు. ఇలా ఏకాగ్రత లోపం. ఎవరన్నా వస్తున్నారంటే, ఎందుకంటే మానవుడు వీక్ అండి. ఆ వీక్నెస్ మనకు అర్థం కావటం లేదు, చాలా వీక్. ఆ వచ్చేవాడు వచ్చి కూర్చుంటాడు కదా, నువ్వు వెనక తిరిగి చూడవలసిన అవసరం లేదుగా, ఈడే వెళ్తాడుగా అక్కడికి. కానీ మనకి ఏకాగ్రత లోపం. అందుకనే తొట్టిల్లిపోకుండా కాపాడడానికి ఆయన ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని కాచేవాడు. అందుకని మనం ఏడుస్తామని ఆయన ఏం చేశాడంటే, వెళుతూ ఆదరణకర్తగా ఆయన మీలో ఉండే విధంగా మనకి ఏర్పాటు చేసి, ఆయన అద్భుతమైన ప్రేమికుడండి. నిజంగా యేసు ప్రభు ఉన్నంత కాలం కూడా ఆయన కాపాడాడు, కాచుకున్నాడు ఆయన ప్రజలను. తర్వాత ఆయన ఏర్పాటు చేసిన వారు సంఘాలను కాచారు. ఈరోజు ఇంకా విస్తరించింది దేవుని మహాకృపలో. అయితే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనందరినీ కాచేవాడుగా ఉన్నాడనేది జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు కూడా తొట్టిల్లిపోకుండా కాపాడడానికి ఆయన దూతలను కూడా మనకి సహకారులుగా చేసి, మనకి పరిచారకులుగా చేసిన దేవాతి దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనము స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకునుడి. మన మనస్సు మన మాట వినదు, తొట్టిల్లిపోయే స్వభావం ఉంది. కాబట్టి మనల్ని మనం కాచుకుంటూ ఆయన మహిమగల సింహాసనం ఎదుటకు వెళ్ళే వరకు ఆయన కృపను బట్టి మనల్ని మనం కాచుకునే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.